Music Shop Murthy. What a different title. Hero, Ajay Ghosh. What a different hero. Of course, Chandni Chaudhary, she's a different heroine because ఇప్పుడు హీరోయిన్ అంటే 4 స్టెప్లు వేయడం, 4 పాటలు పాడడం, లేకపోతే సమ్ రొమాన్స్ చేయడం, లేకపోతే ఊరినే ఏడుపు సీన్స్ నుండి చేయడం, హాస్యం సీన్స్ నుండి చేయడం కాదు. షీ చూసెస్ ఎ రోల్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ అండ్ షీ పుట్స్ హర్ లైఫ్ ఇన్ టు ద రోల్. బికాస్ నా అమ్మాయి పర్ఫార్మెన్స్ నేను చూశాను, అమ్మాయితో నేను చేశాను కాబట్టి ఐ కెన్ గెట్ ద ఫీల్ ఆఫ్ ఫర్ దిస్ థింగ్. షీ డజంట్ కేర్ వెదర్ ఇట్స్ రెగ్యులర్ సబ్జెక్ట్ ఆర్ యాంటీ సబ్జెక్ట్. బట్ తను ఆ క్యారెక్టర్ ఒకసారి ఒప్పుకున్నాక దానికి జీవం పోస్తుంది. అండ్ దిస్ గర్ల్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్ విచ్ ఐ నో బికాస్ ఇది కొన్ని పార్ట్స్ చూసాను ఈ సినిమాలో, చాలా బాగున్నాయి. అజయ్ ఘోష్ గారు అంటే చెప్పకలేదు, ఈజ్ అ వర్సిటైల్ ఆర్టిస్ట్. అండ్ ఇందాక మన యంగ్ డైరెక్టర్ చెప్పినట్టు మా కోట శ్రీనివాసరావు గారి రేంజ్కి తప్పకుండా చేరతారైనా చేరి ప్రతి క్యారెక్టరు డిఫరెంట్గా చేయాలి. బికాస్ ఒక పిక్చర్లో ఒక బ్రాండ్ అయిపోతే అదే బ్రాండ్లో మన వాళ్ళు వచ్చి ఇది సార్ దీంట్లో ఇప్పుడు నాకు అలాగ పోలీస్ క్యారెక్టర్ చేశాక సార్ ఇన్స్పెక్టర్ సార్, డిఐజీ సార్, డీజీపీ సార్ అన్నీ ఆ పోలీస్ క్యారెక్టర్లో వచ్చేవి. అలా కాకుండా అజయ్ ఘోష్ గారు యువర్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. డెఫినెట్గా మీకు మంచి ఈ పిక్చర్ తోటి మంచి ట్విస్ట్ వస్తుందని, ఆ ట్విస్ట్ రావడమే కాకుండా మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి జనం మెప్పు పొందాలి, మీరు పొందుతారు. యూర్ కేపబుల్ ఆఫ్ దట్. ఆల్ ది బెస్ట్. అండ్ చాందిని, లైక్ ఐ సెడ్, షీఈ్ ఎక్సలెంట్ ఆర్టిస్ట్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. ఇప్పుడు మన ఈ అమ్మాయిని పోల్చాలంటే హిందీలో నాకు జయా బహదూర్ గుర్తొస్తుంది. షీఈ్ నేను అసలు ఆర్టిస్టులో హిందీ ఆర్టిస్టులో ఫస్ట్ ఫ్యాన్ అంటే ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ జయా బహదూరి. ఆ అమ్మాయిని చూశాక ఈ అమ్మాయిని చూస్తే నాకు ఆ అమ్మాయి గుర్తుకొస్తుంది. జయా బహదూరి మోడర్న్ క్యారెక్టర్స్ చేయొచ్చు, లేకపోతే ట్రెడిషనల్ క్యారెక్టర్స్ అన్ని బ్రహ్మాండంగా చేస్తుంది. అలాగే ఈ అమ్మాయి కూడా. నేను ఈ సినిమా గురించి ఏం పెద్ద కథ కదా అని చెప్పను, మీరు సినిమా చూడాలి. ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్, ఎవ్రీ ఫీమేల్ అండ్ మేల్ అండ్ విత్ ద ఫ్యామిలీ ఈ సినిమా చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. మ్యూజిక్ షాప్ పూర్తిలో అసలు ఈ క్రిస్ప్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏంటంటే, ఒక ఫాదరు ఒక డాటరు, వాళ్ళిద్దరూ మధ్యన వచ్చే విభేదాల గురించి. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఆ క్లాషే, ఫాదర్ అండ్ సన్ కానీ, ఫాదర్ అండ్ డాటర్ కానీ, ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ 90% హౌసెస్లో ఈ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లమ్ని డైరెక్టర్ శివ అద్భుతంగా డీల్ చేశాడు. అండ్ కెమెరామెన్ ఈజ్ అ వండర్ఫుల్ కెమెరామెన్, చాలా చక్కగా డిఫరెంట్గా తీశాడు. నేను ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు చూసి మీరే చెప్తారు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. ఐ విష్ ఎవ్రీబడి, ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఆల్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్, బెస్ట్ ఆఫ్ లక్. దిస్ ఫిల్మ్ షుడ్ రియలీ డూ గుడ్ అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఎస్పెషలీ మీ మీడియా వాళ్ళు తప్పకుండా ఇలాంటి సినిమాలనే మీరు బాగా ఎంకరేజ్ చేయాలి, సో దట్ వీ కెన్ గెట్ డిఫరెంట్ ఫిల్మ్స్ ఇన్ ఆ తెలుగు ఫీల్డ్. లేకపోతే రన్ ఆఫ్ ది మిల్ ఫిల్మ్స్, కమర్షియల్ ఫిల్మ్ ఇచ్చారు. ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు అంటారు. దిస్ ఇస్ ఆల్సో కమర్షియల్ ఫిల్మ్, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ కమర్షియల్ ఫిల్మ్. ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.